సహోదరులారా, ఒక కుటుంబంలో ఒక కుమారుడు, ఒక బాబు ఉంటాడు. అతను చదువుతూ చదువుతూ ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ దాకా వచ్చేస్తాడు. ఇంట్లో గారాబం వల్ల గాని, లేదా ఆ ఊర్లో ఉన్నటువంటి పుట్టి పెరిగిన ఊరు చుట్టాల వాళ్ళు గాని, చదువు మీద ఎక్కువగా ఫోకస్ చేయడు అతను. తల్లిదండ్రులు బాగా డబ్బులున్న వాళ్ళే. పిల్లోడిని తీసుకొని వెళ్ళి ఏదైనా రెసిడెన్షియల్‌లో ఏద్దామని దగ్గరలో లేదా కొంచెం అంటే దూరంలో ఉన్నటువంటి ఒక సిటీలో పెద్ద రెసిడెన్షియల్ స్కూల్‌లో ఒక దాంట్లో వేస్తారు. పిల్లోడు అక్కడ జాయిన్ చేస్తారు. వాడు అక్కడ సెట్ అవుతాడు. తల్లిదండ్రులు పిల్లల్ని చూస్తానికి నెలకొకసారి పర్మిషన్ అక్కడ. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీల్లేదు. మొత్తానికి ఆ పిల్లోడు అక్కడ చదువుతూ ఉంటాడు. ఆ పిల్లోడు నెల నెలకి ఒకలాగా అయిపోతూ ఉంటాడు. బానే చదువుతుంటాడు ఇది గాని, తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు చాలా సేపు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. బెంగ ఏంటి అర్థం కాదు. ఏం చెప్పడు. హ్మ్. ఒక నెల వీళ్ళు చూస్తాకెళ్ళినప్పుడు నేను ఇంటికొచ్చేస్తానని ఏడుస్తాడు. వీళ్ళకి అర్థం కాదు. మొదట్లో బానే ఉన్నాడు. 5, 6 నెలల నుంచి ఏం జరుగుతుందో అర్థం కాక, ఏంటి బాబు ఏం జరిగింది ఏంటి అని అడుగుతారు. ఏం చెప్పడు గానీ నేనొచ్చేస్తాను. మీరెళ్ళొద్దు నన్ను కూడా తీసుకెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా పంతం పడతాడు. ఆ పిమ్మట మెల్లగా వాళ్ళ అమ్మా, నాన్న తీసుకెళ్ళిపోతాంలే. ఏంటి ఏం నచ్చలేదు ఇక్కడ అని అడుగుతారు. అప్పుడు ఆ పిల్లోడు చెప్తాడనమాట. జాయిన్ అయిన 3 నెలలకు ఒక రోజు ఆడుకుంటూ ఉండగా ప్రహరీ గోడ మీద పెట్టిన కుండీలో దాన్ని మామూలుగా ఇతను గోడ దగ్గర పైకి లెక్కి చూసిపోయేటప్పటికి చేయి తగిలే పెద్ద కుండీ ఒకటి కింద పడి పగిలిపోతుంది. అది అక్కడ క్లీన్ చేసేటటువంటి ఆ స్వీపర్స్‌లో ఒకతను చూస్తాడు. వచ్చి అతన్ని పట్టుకొని ఎందుకు పడేసావు పదా ఇలాగ అంటాడు. ఏడుస్తాడు. సరే అయితే నాకొక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కురా, ఇది ఎవరితో చెప్పను అంటాడు. ఇతనికి క్యాంటీన్‌లో డబ్బులుంటే ఏం కావాలంటే అది కొనుక్కుంటానికి వాళ్ళ పేరెంట్స్ డబ్బులు పెట్టి వెళ్తారు. బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకోటి అడుగుతాడు. ఆ నెక్స్ట్ డే ఇంకోటి అడుగుతాడు. ఈ పిల్లోడి భయంతోనూ వాడు చేసే బ్లాక్ మెయిలింగ్‌ని తట్టుకోలేక రోజు అది తీసుకొని వెళ్ళటం, ఎవరు చూడకుండా ఒక మూలన ఉంటాయి సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశం. అక్కడికెళ్ళి అతనికి ఇచ్చేయాలి. వాడు తీసుకొని తినటం అట్లా చేస్తుంటాడు. రాను రాను పెద్ద పెద్దయి అడుగుతుంటాడు. ఇంకా చాలా అడుగుతుంటాడు. ఈసారి డబ్బులు కావాలి అట్లా అడుగుతుంటాడు. ఈ పిల్లోడు ఎవరికీ చెప్పుకోలేక భయపడిపోయి ఇలా చేస్తాడు. వాళ్ళ నాన్నగారు వాళ్ళెళ్ళి మేనేజ్మెంట్‌కి చెప్తారు. వాళ్ళ మేనేజ్మెంట్ సీసీ ఫుటేజెస్ చూస్తే ప్రతిరోజు ఏదో ఒకటి కొనుక్కొని ఒకే దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక దగ్గరికి వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చేస్తుంటాడు. కొంచెంసేపు అయిన తర్వాత ఆ వర్కర్ లోపల నుంచి బయటకు వస్తుంటాడు. ఇదంతా గమనించి మేనేజ్మెంట్ ఆ వర్కర్‌ని మందలించి ఉద్యోగంలోంచి తీసేస్తారు. సహోదరులారా, ఒక్కోసారి ఈ చిన్నపిల్లల్లాగా మనం కూడా ఏం లేని స్థితి ఉంటది. కానీ దేవుడు జోక్యం చేసుకునే రోజు వస్తుంది. మన పక్షంగా యుద్ధాలు చేసేవాడు, యుద్ధం యెహోవాదే అని చెప్పి మనకి అభయం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 19వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఈ 12వ అధ్యాయము దేవునికి మనల్ని మనం సజీవ యాగములుగా అర్పించుకోవాలి. మీ యొక్క శరీరాలు దేవునికి సజీవ యాగంగా అంటే ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటానికి, సంపూర్ణంగా ఉన్నటువంటి దేవుని చిత్తం నువ్వు తెలుసుకోవాలంటే దేవుని యొక్క నిన్ను నువ్వు సజీవ యాగంగా సమర్పించుకోవాలి అని ప్రారంభింపబడిన ఈ 12వ అధ్యాయం అలా అర్పించుకున్న వాళ్ళు ఏం చేయాలి అనేది రాస్తూ 9వ వాక్యంలో మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి అంటూ సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు అనురాగం గల వాళ్ళై ఉండండి,
ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఇట్లా రాస్తూ ఉంటాడు. ఈ సహోదర ప్రేమ గురించి చాలా స్పష్టంగా ఇక్కడ అనురాగంతో అనురాగం అనే మాట ఎంత మంచి మాట. ఆ పిమ్మట ఆ దేవుని యందు ఆసక్తి గురించి రాస్తూ ఉంటాడు. ప్రభువును సేవించాలంటాడు. నిరీక్షణ ఉండాలంటాడు. శ్రమలో ఓర్పు గురించి మాట్లాడుతూ ఉంటాడు. అట్లాగే మరి ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోవద్దు అంటాడు. హింసించే వారిని దీవించండి, అస్సలు శపించొద్దు అని చెప్తుంటాడు. సంతోషించే వారితో సంతోషించండి, దుఃఖంతో ఉన్న వాళ్ళకి కొంచెం దుఃఖంగానే ఉండండి, ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండండి అని అనేక విషయాలు చెప్తుంటాడు. సజీవయాగంగా నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు నువ్వేం చేయాలనేది దేవుడు చెప్తాడు. మీరు ఎప్పుడన్నా గమనించండి, ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, సంఘంలో నువ్వు ఎలా బతకాలనే విషయాన్ని బైబిల్లో చాలా ఎక్కువగా చెప్పాడు. మీరు చూసినట్లయితే క్రొత్త నిబంధనలో మొదటి 4 పుస్తకాలు ఆయన సువార్తలు యేసుక్రీస్తు వ్యక్తిత్వం గురించి, యేసుక్రీస్తు యొక్క చరిత్ర గురించి చెప్తా ఉంటాయి. యేసుక్రీస్తు ఎట్లా బ్రతికారు, యేసుక్రీస్తు ఎట్లా పుట్టారు, ఎలా చనిపోయాడు అనే విషయాలు మొదటి 4 పుస్తకాలు చెప్తాయి. ఆ పిమ్మట అపోస్తుల కార్యాలు అనే ఒక గ్రంథం సంఘం ఎట్లా వ్యాపించింది ఏంటనే విషయాల్ని స్పష్టంగా మనతో మాట్లాడు. ఆ తర్వాత చివరికి వెళ్ళేటప్పటికి ప్రకటన గ్రంథం అనేటువంటి ఒక గ్రంథము జరగబోయే సంగతుల గురించి, రానున్న జీవితం గురించి, వీటన్నిటి గురించి చెప్తా ఉంటుంది. అంటే మొత్తం 27 పుస్తకాలు కలిగిన క్రొత్త నిబంధనలో 4 సువార్తలు, ఒక చరిత్ర పుస్తకం, సంభవించబోయే ప్రత్యక్షత లేదా ప్రకటన గ్రంథం అనే 6 పుస్తకాలు తీసేస్తే 21 పుస్తకాలు లేదా పత్రికలు సంఘంలో నువ్వు ఎట్లా బ్రతకాలి ఏంటనే విషయాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాయి. సేవకుడైతే సేవకుడు, విశ్వాసి అయితే విశ్వాసి, మనం ఎట్లా ప్రవర్తించాలనే విషయాన్ని ఆల్మోస్ట్ మనకి 21 పత్రికలు మాట్లాడుతూ ఉంటాయి. కనుక సంఘంలో మనం ఎట్లా ప్రవర్తించాలనే విషయం గురించి మాట్లాడుతూ నిన్ను నువ్వే సజీవయాగంగా సమర్పించుకోమని చెప్పినటువంటి పౌలు గారు పగ తీర్చుకోవటం నీ పని కాదు, నేనే పగ తీర్చుకుంటాను అని చెప్తున్నాడు. ఇదే మాట మీరు గమనించినట్లయితే హెబ్రీ పత్రికలో కూడా రిపీటెడ్గా 10వ అధ్యాయం 30వ వాక్యంలో పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని చెప్తున్నాడు. ప్రభువే పగ తీర్చుకుంటాడు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఈ విషయాల్ని ఇశ్రాయేలీలతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే మీ విరోధుల గురించి లేదా 34 నుంచి చూస్తే నా నిధుల్లో నా యుద్ధ మరుగుపడి ఉండలేదా, వారి ద్రాక్షారసం క్రూర సర్పముల విషయం, నాగుపాముల క్రూర విషయం అని చెప్పి మాట్లాడుతూ చెప్తాడు. 35వ వాక్యంలో వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే, వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వస్తుంది, నేనే పగ తీర్చుకుంటానని చెప్పి డ్యూటరానమీలో చెప్తూ ఉంటాడు. 32, 34, 35 వాక్యాలు మీరు గమనించిన. కాబట్టి ఏ విషయంలో కూడా మనం త్వరపడి మన సహోదరుడి మీద కానీ లేదు మన వాళ్ళ మీద వేరే బయట వాళ్ళ మీద కానీ మనం పగ తీర్చుకోకూడదు. పగ తీర్చుకుంటున్నావు అంటే ప్రేమ లేని వాడివి. 100కి 100 పాళ్ళు ఈ విషయం మీరు నమ్మిదేరాల్సిందే. నీకు ప్రేమ ఉన్నక్కడ దగ్గర పగ ఉండదు, పగ ఉన్న దగ్గర ప్రేమ ఉండదు. ఇది హైలీ ఇంపాసిబుల్. వెలుగున్న దగ్గర చీకటి ఉండదు, చీకటి ఉన్న దగ్గర వెలుగు ఎట్లా ఉండదు, అట్లాగే నువ్వు పగ ఉంది నీ హృదయంలో ఒకళ్ళ మీద, అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడాను నీకు ప్రేమ ఉండదు. అక్కడ ప్రేమ గురించి మాట్లాడినటువంటి 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మీరు గమనిస్తే 13వ అధ్యాయంలో అందులో మాట్లాడుతూ అంటాడు, ప్రేమ త్వరగా కోపపడదు అని, అపకారాన్ని మనసులో ఉంచుకోదు అంటాడు. అంటే ఎదుటివాడు నీ పక్షాన్ని చేసినటువంటి తప్పుని మనసులో ఉంచుకోవు నువ్వు. లేదు ఎదుటివాళ్ళు చేసినటువంటి తప్పుని ఇంకా మనసులోనే ఉంచుకుంటున్నావు అంటే నీ ప్రేమ సరైన ప్రేమ కాదు. 100కి 100 పాళ్ళు ఈ విషయాన్ని మీరు చూసుకోండి కావాలంటే. బైబిల్ తెలియని వాళ్ళైతే ఏం పర్లేదు, పగ తీర్చుకుంటాడు, ప్రతీకారం చేస్తాడు, దెబ్బకు దెబ్బ కొడతాడు, ఎదురుదాడి చేస్తాడు. ఇట్లా యేసు ప్రభు వారు అక్కడ ఎట్లా ఎప్పుడు చేయలేదు కదా.
నిన్ను నువ్వే రక్షించుకోమని కేకలేస్తారు. నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించమని చెప్తారు. చాలా విషయాల్లో యేసు ప్రభుని చాలా గట్టిగా ఇబ్బంది పెడతారు. యేసు ప్రభు ఆ విషయాలను పెద్దగా ఏం పట్టించుకోలేదు. దేవుడు చూసుకుంటాడు. నమ్మకమైనటువంటి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడు. లేదు, నేనే పగ తీర్చుకుంటాను, వీళ్ళకి ఎలా కాదు ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అనుకున్నా, లేదా అలాంటి వాళ్ళని క్షమించకపోయినా నీ ప్రేమ సరైన ప్రేమ కాదు. ఇక అంతే. ఎందుకంటే ప్రభు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు అని చెప్తుంది. నీకు జరిగిన అన్యాయాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడని నీకు తెలుసు. అయినా సరే నువ్వే అడ్వాంటేజ్ తీసుకొని నువ్వే ఇట్లా ముందుకెళ్తే క్రైస్తవుడు కాదు. ఎట్లాంటిది? క్రైస్తవుడు అజాత శత్రువు అని చాలాసార్లు మీతో చెప్పా. అజాత శత్రువు అంటే శత్రువు ఎవరు లేనివాడు. శత్రుత్వమే ఉండదు. శత్రుత్వం లేని చోట మిత్రభేదం ఉంటుందా? నా శత్రుత్వం కాదండి, కొంచెం మిత్రభేదం, కలవలేని వాళ్ళతో వాళ్ళు నాకు నచ్చరు. ఇదేం విధానం, ఏం పద్ధతి? చూసిన వాళ్ళకి నవ్వులాటగా ఉండదు ఇది. మనమే ప్రేమ గురించి చెప్తాం, మనమే ప్రేమ గురించి లెక్చర్స్ ఇస్తాం. ప్రేమే యేసు ప్రభు, యేసు ప్రభుయే ప్రేమ అంటాం. క్రిస్మస్ రోజు కేకులు పంచి పెడుతుంటాం. సహోదరుని ప్రేమించు, సహోదరుడి మీద అపకారం మనసులో ఉంచుకుంటాం, సహోదరుడి మీద పగ తీర్చుకుంటే ప్రయత్నిస్తాం. అంతే. సహోదరుడా, సహోదరి, దేవునికి మన స్థానం అవ్వాలి. ద్వితీయోపదేశ కాండం అనేది యేసు ప్రభు వారు ఈ ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి విడుదల ముందు మాట్లాడిన సెకండ్ టీచింగ్ అది. మీరు ఇలా వెళ్తున్నారు, మనుషులు ఎట్లా ఉంటారు, ఇవి ఇలా జరుగుతూ ఉంటుంది, మీరేం కంగారు పడద్దు, నేను చూసుకుంటానని అని దేవుడు చెప్పిన మాటలు ఇది. అదే మాట హెబ్రీ 12:19 చెప్తున్నాడు. క్షమించాలి, రోమా 12:19 చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. స్పష్టంగా చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ముందుకెళ్ళొద్దు. నేను మీతో చెప్పినటువంటి ఆ స్కూల్లో పిల్లోడు ప్రతిరోజు అతనికి ఆ స్వీపర్కి అతనికి ఏదో ఒకటి కొనిస్తూ ఉండాల్సి వచ్చింది. ప్రతిరోజు ఏమి చేయలేడు, చెప్పలేడు. చెప్తే ఎక్కడ కుండీ పగలు కొట్టానని చెప్పేస్తాడు మేనేజ్మెంట్. తన భయం. 5వ క్లాస్ అవుతున్న 10 ఏళ్ల పిల్లోడు, వాడు ఎంత నలిగిపోయి ఉంటాడు. కొన్ని నెలలు ఓర్చుకున్నాడు. రాను వాడి యొక్క ఒత్తిడి, పీడనం అధికమైపోయింది వీడి మీద. బాగా పీడిచ్చేస్తున్నాడు పట్టుకొని. ఎవరికి చెప్పలేడు. చెప్తే ఎక్కడ తప్పు బయటకు వస్తుందని భయం. వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పడు. చివరికి వదిలిపెట్టి వెళ్ళిపోతాను, నేను ఉండనని చెప్తాను. వాళ్ళ నాన్న మెల్లగా మాట్లాడి చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళ నాన్న ఫీల్డ్లోకి వచ్చి అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకొని మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళ నాన్న పగ తీర్చుకుంటాడు వచ్చి, లేదా వాళ్ళ నాన్న ప్రత్యుత్తరం ఇస్తాడు. అతను చిన్నపిల్లడు కాబట్టి ఏం చేయలే. అదే మనం చిన్నపిల్లలం కాదు కదా, మనం ఏదన్నా చేస్తాం. మనం కూడా దేవుని దృష్టిలో చిన్నపిల్లలమే. పిల్లలుగానే దేవునికి మనం అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. యుద్ధం యెహోవాదే అనే మాట ఎక్కువగా పాడుతున్నాం కానీ ప్రాక్టీస్ చేయట్లే. దేవుడు చూసుకుంటాడు. నేను సైలెంట్గా ఉంటాను, నేను మౌనంగా ఉంటాను. ఇశ్రాయేలీయులు ప్రయాణం ప్రారంభమయ్యే అద్భుతం చూస్తానికి ముందు ఎర్ర సముద్రం దగ్గర ఊరక నిలుచుని దేవుడిచ్చే రక్షణ చూడమంటాడు. ఊరుక నిలుచుని, సైలెంట్, బీ క్వైట్. దయచేసి ఈ పగ తీర్చుకునే తత్వం మానేసి, అపకారం మనసులో ఉంచుకునేటువంటి తత్వం మానేస్తే నిజమైన క్రైస్తవురాలిగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు. మరొకసారి నీ కుమారుడు మా రక్షకుడైన యేసునామములో మీ సన్నిధానానికి మీ చేరి నీ కనికరం, నీ కటాక్షం మా జీవితాలకు అనుగ్రహించి నడిపించి నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, కృపను బట్టి, కాపుదాలను బట్టి నీకు స్తోత్రాలు. మంచి దేవుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటున్నాను. నీ కటాక్షం మా మీద ఉంచు, మమ్మల్ని బలపరచు. నీ నామహిమార్థై జీవించడానికి కాల్సిన కృపను దయచి అయ్యా. ఈ సమయంలో మేమేమై ఉన్నామో, ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, మా ప్రేమ ఎట్టిదిగా ఉందో నీకు తెలుసు. సరిపెట్టేసుకుంటున్నాం ప్రభా. లేదు నేను కరెక్టే, లేదు మేం కరెక్టే, లేదు వీళ్ళకి ఇలా చేయాల్సిందే అని సరిపెట్టుకుంటున్నాం ప్రభా. సరిపెట్టుకోకుండా నీ దగ్గర శరణొచ్చడానికి,
మీ రెక్కల నీడను కూర్చొని ఆలోచించడానికి మాకు కృప దయచి. శిలువలో చాపిన రెక్కల నీడలో మాకు అనేక విషయాల సమాధానం, అనేక విషయాల్లో క్షమాపణ, అనేక విషయాల్లో జాలి కలిగిన హృదయం మాకు కనిపిస్తూ ఉంది. చాపినటువంటి ఆ చేతులు నాయన మేము కూడా ప్రేమ కలిగి చాపటానికి సూచనగా ఉన్నాయి. ఆ యొక్క పాఠాన్ని, తత్వాన్ని, క్రీస్తు యొక్క బోధను మా హృదయాల్లో పూర్తిగా నింపమని, అట్టి ఉన్న స్థితికి మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.